వేదాలలో స్త్రీల ప్రాముఖ్యత. వేదాలు స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యతను, గౌరవాన్ని మరియు ఉన్నత స్థానాన్ని కల్పిస్తాయి. ప్రపంచంలోని ఏ ఇతర మత గ్రంథంలోనూ లేని విధంగా వేదాలు స్త్రీల విద్య, నైతికత, గుణాలు, విధులు, హక్కులు మరియు సామాజిక పాత్ర గురించి అద్భుతమైన వర్ణనను అందిస్తాయి. వేదాలు వారిని ఇంటికి సామ్రాజ్ఞి అని పిలుస్తాయి మరియు దేశానికి పాలకురాలు, భూమికి సామ్రాజ్ఞిగా కూడా మారడానికి హక్కును ఇస్తాయి. వేదాలలో స్త్రీలు యజ్ఞ సమానంగా పూజనీయులు. వేదాలలో స్త్రీలకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు, సుఖ, శ్రేయస్సులను తెచ్చేవారు, విశేష తేజస్సు కలవారు, దేవి, విదుషి, సరస్వతి, ఇంద్రాణి, ఉష అందరినీ మేల్కొలిపేది వంటి అనేక ఆదరణీయమైన పేర్లు ఇవ్వబడ్డాయి. వేదాలలో స్త్రీలపై ఎలాంటి పరిమితులు లేవు, వారిని ఎప్పుడూ విజయులని అంటారు మరియు వారి ప్రతి పనిలో సహకారం మరియు ప్రోత్సాహం గురించి చెప్పబడింది. వేద కాలంలో స్త్రీలు అధ్యయనం, అధ్యాపనం నుండి యుద్ధభూమికి కూడా వెళ్లేవారు. కైకేయి మహారాజు దశరథుడితో యుద్ధంలో వెళ్ళినట్లుగా తమ భర్తను స్వయంగా ఎంచుకునే హక్కును కన్యకు ఇవ్వడం ద్వారా వేదాలు పురుషుల కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. అనేక ఋషికలు వేద మంత్రాలను దర్శించారు. అపాల, ఘోష, సరస్వతి, సర్వరాజ్ఞై, సూర్య, సావిత్రి, అదితి, దాక్షాయణి, లోపాముద్ర, విశ్వవర, ఆత్రేయి మొదలైనవారు. అయినప్పటికీ వేదాలను కనీసం దర్శించని, వెన్నెముక లేని కొందరు బుద్ధిజీవులు ఈ దేశ నాగరికత, సంస్కృతిని నాశనం చేయడానికి ప్రచారం సాగిస్తున్నారు. దానిలో భాగంగా వేదాలలో స్త్రీల అవమానం గురించి ప్రచారం చేస్తున్నారు. వేదాలలో స్త్రీ స్వరూపం, కొన్ని మంత్రాలలో ఒక సంగ్రహావలోకనం. యజుర్వేదం. స్త్రీ, పురుషులిద్దరికీ పాలకులను ఎన్నుకునే సమాన హక్కు ఉంది. యజుర్వేదం. స్త్రీలకు కూడా సైన్యం ఉండాలి. స్త్రీలను యుద్ధంలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి. యజుర్వేదం. పాలకుల స్త్రీలు ఇతరులకు రాజకీయ విద్యను బోధించాలి. రాజులు ప్రజలకు న్యాయం చేసినట్లే, రాణి కూడా న్యాయం చేసేవారుగా ఉండాలి. అథర్వవేదం. బ్రహ్మచర్య సూక్తంలోని ఈ మంత్రంలో కన్యలకు కూడా బ్రహ్మచర్యం మరియు విద్యాభ్యాసం చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని చెప్పబడింది. ఈ సూక్తం అబ్బాయిల మాదిరిగానే బాలికల విద్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. కన్యలు బ్రహ్మచర్యాన్ని పాటించి, సంపూర్ణ విదుషులుగా, యువతులుగా మారిన తర్వాతే వివాహం చేసుకోవాలి. అథర్వవేదం. తల్లిదండ్రులు తమ కుమార్తెను భర్త ఇంటికి పంపేటప్పుడు తెలివితేటలు మరియు విద్యాబలం అనే బహుమతిని ఇవ్వాలి. వారు ఆమెకు జ్ఞాన దహేజాన్ని ఇవ్వాలి. కన్యలు బాహ్య ఉపకరణాలను విడిచిపెట్టి, అంతర్గత విద్యాబలం ద్వారా చైతన్య స్వభావం మరియు పదార్థాలను దివ్య దృష్టితో చూసేవారుగా, ఆకాశం మరియు భూమి నుండి సువర్ణం మొదలైన వాటిని పొందగలిగేవారుగా మారినప్పుడు, సుయోగ్యుడైన భర్తను వివాహం చేసుకోవాలి. అథర్వవేదం. ఓ భార్యా, మాకు జ్ఞానోపదేశం చేయి. వధువు తన విద్వత్తతో మరియు శుభగుణాలతో భర్త ఇంట్లో అందరినీ సంతోషపెట్టాలి. అథర్వవేదం. భర్తకు ఆస్తి సంపాదించే మార్గాలను చెప్పు. సంతానాన్ని పెంచేది, నిర్దిష్ట జ్ఞానం కలది, వేల ప్రశంసలు పొందేది, చుట్టూ ప్రభావం చూపే స్త్రీ, నీవు ఐశ్వర్యాన్ని పొందుతావు. ఓ సుయోగ్యుడైన భర్త భార్య, నీ భర్తను ఆస్తి కోసం ముందుకు నడిపించు. అథర్వవేదం. ఓ స్త్రీ, నీవు అన్ని పనులను తెలుసుకున్నావు. ఓ స్త్రీ, నీవు మాకు ఐశ్వర్యం మరియు సమృద్ధిని ప్రసాదించు. అథర్వవేదం. నీవు అన్నింటినీ తెలిసిన దానవు, మాకు ధన, ధాన్యాలతో సమర్థవంతం చేయి. ఓ స్త్రీ, నీవు మా ధనం మరియు సమృద్ధిని పెంచు. అథర్వవేదం. నీవు మాకు బుద్ధి ద్వారా ధనం ప్రసాదించు. విదుషి, గౌరవనీయ, ఆలోచనాపరురాలి, ప్రసన్నచిత్త భార్య ఆస్తిని రక్షిస్తుంది మరియు పెంచుతుంది మరియు ఇంట్లో సుఖాన్ని తెస్తుంది. అథర్వవేదం. ఓ స్త్రీ, నీవు మా ఇంటిలోని ప్రతి దిశలో బ్రహ్మ అనగా వైదిక జ్ఞానాన్ని ప్రయోగించు. ఓ వధూ, విద్వాంసుల ఇంటికి చేరి, శుభాన్ని ప్రసాదించేదిగా, సుఖాన్ని ప్రసాదించేదిగా నీవు ఉండాలి. అథర్వవేదం. ఓ వధూ, నీవు ఐశ్వర్య నౌకపై ఎక్కి, నీవు స్వయంగా ఎంచుకున్న నీ భర్తను సంసార సాగరం దాటింపజేయి. ఓ వధూ, అంతులేని ఐశ్వర్య నౌకపై ఎక్కి నీ భర్తను విజయం తీరం వరకు నడిపించు. అథర్వవేదం. ఓ వరా, ఈ వధువు నీ కులాన్ని రక్షించేది. ఓ వరా, ఈ కన్య నీ కులాన్ని రక్షించేది. ఇది చాలా కాలం పాటు నీ ఇంట్లో నివసించి, తెలివితేటల విత్తనాలను నాటాలి. అథర్వవేదం. ఈ వధువు భర్త ఇంటికి వెళ్లి రాణిగా మారాలి మరియు అక్కడ ప్రకాశించాలి. అథర్వవేదం. ఈ స్త్రీలు శుద్ధమైనవారు, పవిత్రులు మరియు యజ్ఞ సమానులు.